గుడ్ మార్నింగ్ అండి, అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ పొత్తులు ఇప్పుడు జాబితాలు ప్రకటించారు చేశారు అంటారండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు అంటారు ఏదో బీజేపీ భయపడిపోతుంది అంటున్నారు. ఆయన కలగన్నారా లేకపోతే ఎవరు చెప్పారు భయపడుతున్నారు? ఎవరు మాకు ఎప్పుడు ఏం చేయాలో పూర్తి అవగాహన ఉంది. వేళ జాతీయ స్థాయిలో మండల సమావేశాలు చేస్తున్నారు. మన రాష్ట్రం నుంచి 200 మంది వెళ్ళారు, తెలంగాణ నుంచి 230 మంది వెళ్ళారు. ఇదంతా కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఏమేం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలనేది అనేది చేస్తా ఉన్నారు. ఇది నిర్మాణాత్మక సంఘటనలు, దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. క్యాండిడేట్ల గురించి వాళ్ళకి చెప్పాలి. అంటే వాళ్ళకలాగా ఒక వ్యక్తి డెసిషన్స్ తీసేసుకో, దాని మీద కూడా చిన్న కుట్ర ఉంది, అది కూడా చెప్తాను. వాళ్ళకలాగా ఒక మంచి డెసిషన్ తీసేసుకోవడం కాదండి. అలాగే ఈ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ చేసింది ఏమీ లేదు. పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఏమైతే ఇస్తుందో దాని మీదే వాళ్ళు ఆధారపడి స్టిక్కర్లు మార్చున్నారని కింద ప్రజాపౌర యాత్ర రేపటి నుంచి వెళ్తున్నాము. నిన్నటిదాకా వికసిత సంకల్ప యాత్ర చేసాము. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి అనే దాని మీద మేము ముందుకెళ్తాం. వీళ్ళకలాగా రోజు పొద్దున్నే రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి మాకు టైం లేదు. ఆయన ఇంకొక మాట కూడా చెప్తున్నారండి. అసలు వీళ్ళు క్యాండిడేట్లు ఇవ్వట్లేదు. క్యాండిడేట్లు మాకు ఇప్పుడే వాళ్ళు చెప్తారు. మీ క్యాండిడేట్లు వాళ్ళు ముందే ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు తెలుసండి? ఈవేళ ఇక్కడున్న 1వ నెంబర్ అసెంబ్లీ వాళ్ళని 2వ నెంబర్ అసెంబ్లీలో 3వ దానికి ఎందుకు తీసుకెళ్తున్నారు తెలుసా? 1వ నెంబర్ అసెంబ్లీ క్యాండిడేట్ ని 2వ నెంబర్ తీసుకెళ్ళాక ఇక్కడ నుంచి 5 నుంచి 10,000 ఓట్లు ఈ అసెంబ్లీ వాళ్ళు పక్క అసెంబ్లీలో జాయిన్ చేసి ఓట్లు నమోదు చేస్తున్నారు. 2వ వాళ్ళు 3వ దానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న ఓట్లు అక్కడ చేస్తున్నారు. ఇక్కడ పాత ఓట్లు పొద్దున పూట ఓట్లు వేస్తారు, మధ్యాహ్నం పూట 2 వేస్తారు. ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుందని మొన్ననే మా అధ్యక్షురాలు కూడా వెంకట్ గారు ఈ విషయం చెప్పానండి. ఇలాంటి దొంగ ఓట్లు చేస్తున్నారు, అధికారులంతా కూడా వీళ్ళకి సహకరిస్తున్నారని పైన కంప్లైంట్ ఇస్తే జాతీయ నాయకుడు సత్యకుమార్ గారు మొన్న ఒక కలెక్టర్ ని 4 సీఐని కూడా సస్పెండ్ చేశారు. ఇలాంటి వాటికి భయపడే పెద్దిరెడ్డిగా చెప్తున్నారు. ఆయన ఎక్కడ ఓటున్నారు కానీ ఎంపీగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు కదా. రామ్ కుమార్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. వేణుగోపాల్ రెడ్డి గారు 7:30కి క్విట్ అవుతారు అని వేరే వెళ్తున్నారు. మీరు నిన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఒక కీలకమైన కామెంట్ చేశారు. నిన్న సాయంత్రం అంతా అదే ట్రోల్ అయింది. మీ ఎవరినో భుజాన మోయం, అది నిర్ణయించేది మోదీ షానే. ఆ మాటలతో పార్టీ సంబంధం లేదు. అంటే మా నాయకుడే ఏపీ సీఎం కావాలని బీజేపీ, నిన్న మొన్నటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జన సైనికులు ఇప్పటికీ చాలా ఇగర్గా డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఒక కీలకమైన పొత్తులో కీలక పాత్ర పోషించాలి పవన్ అని. కానీ మీరు పొత్తు లేదు, ఎత్తు లేదు, ఆళ్ళు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోలింగ్ ఉన్నట్టు బీజేపీ అసలు డిస్కషన్స్ ఇంకా స్టార్టే కాలేదు. అప్పుడే మీరు బీజేపీ సీఎం అభ్యర్థి అంటే ఎట్లా అండి? మా పార్టీలో సీఎం అభ్యర్థి ఫలానా వాళ్ళని ఎలక్షన్ అయ్యాక అందరి కూర్చుని బలం ఉన్నప్పుడు డిసైడ్ చేస్తారు. ముందుగా ఏంటంటే రాజకీయ పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా సీఎం కుర్చీ కోసం పోరాటాయి, కానీ ఇక్కడ చారిటీ సర్వీసెస్ ఉండదు. సర్వీస్ టు ద పీపుల్ ఉంటది. కానీ అట్ ద సేమ్ టైం కుర్చీ కోసం ఏం చేస్తున్నా రాజకీయ పార్టీ ముందుకెళ్తుంది. అందులో భాగంగా ఆయన ఏదో చెప్పుకుంటారని ఆయన మాటలు నేను పూర్తిగా చూడలేదు. కానీ ఎన్డీఏలో భాగస్వామిగా వాళ్ళకి బలం ఉంటే వాళ్ళకి మంత్రి పదవులు అనుకుంటాం, ఇవన్నీ చేస్తా ఉంటారు రేపు నగ్గే వాటిని బట్టి. కానీ రాజకీయ పార్టీలు నడపవు. మా పని నిరంతరం ప్రజల కోసం మీ దగ్గరికి వస్తానండి. ఇన్ డీటెయిల్ గా మనం చర్చిద్దాము. రైట్, వేణు గారు చెప్పండి.